హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈజీగా సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పాలు మరగబెట్టుకోవాలండి. మరొక పక్కనేమో ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పక్కకు తీసుకోవాలండి. అందులోనే సేమియా పుల్లలు కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. అవి వేగాక పాలు కూడా మరిగిపోయి ఉంటాయండి. అందులోనే ఈ సేమియా పుల్లలు కూడా వేసుకొని సేమియా పుల్లలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే చేత్తో ఇలా విధంగా అంటే మెత్తగా కనుక అయిపోతే ఉడికిపోయినట్లేనండి. అప్పుడు అందులోనే పంచదార కూడా వేసుకోవాలండి. పంచదార కూడా వేసుకున్న తర్వాత మరొక కొంచెంసేపు ఉడికించుకోవాలండి. అందులో మిల్క్ మేడ్ కూడా వేసుకోవాలండి. మిల్క్ మేడ్ కూడా వేసుకుంటే సేమియా స్ట్రక్చర్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. తర్వాత అందులోనే జీడిపప్పు బాదం పప్పు వేసుకొని మరి కొంచెంసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అండి. ఇందులో మనం మిల్క్ మేడ్ వేస్తాం కాబట్టి పంచదార తక్కువగా వేసుకోవాలండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.